హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా గాజా మసీద్పై ఇజ్రాయెల్ దాడి 24 మంది దుర్మరణం. ఆయుధాలపై ఆంక్షలు సిగ్గుచేటు, మాక్రాన్పై నేతాన్యాహు ఆగ్రహం. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయాలి, ఇజ్రాయెల్కు ట్రంప్ కీలక సూచన. భూమికి మరో ముప్పు, దూసుకువస్తున్న మరో భారీ సౌర తుఫాన్. తెలంగాణలో రుణమాఫీ ఎగ్గొట్టిన కాంగ్రెస్, మహారాష్ట్రలో ప్రధాని మోడీ విమర్శ. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే డబుల్ లూటీ, బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు. చెన్నై మెరీనా బీచ్ లో ఎయిర్ షోలో అపశృతి, తొక్కిసలాట్లో 4 దుర్మరణం, 230 మందికి గాయాలు. సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కన్నుల పండుగ శ్రీవారి బ్రహ్మోత్సవాలు, బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు. తిరుమలలో గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు, టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం. రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు, భద్రతా సిబ్బంది అలర్ట్. చంద్రబాబు పాలనలో మహిళలు పిల్లలకు రక్షణ కరువు, మాజీ మంత్రి రోజా కామెంట్స్. సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం చేయాలని కార్మికుల మానవహారం, హోరెత్తిన నినాదాలు. ఊసరవెల్లి రాజకీయాల్లో చంద్రబాబు నెంబర్ 1, ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్. ఆర్థిక లావాదేవీలే చిన్నారి హత్యకు కారణం, వీడిన పుంగనూరు హత్య కేసు మిస్టరీ. పుంగనూరు బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం, చంద్రబాబు హామీ. కాంగ్రెస్ తప్పుడు పోస్టులపై చర్యలు తీసుకోండి, పోలీసులకు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు. కాంగ్రెస్ మోసాలపై చర్చించండి, యువతకు హరీష్ రావు పిలుపు. అమెరికాలో గుబాళించిన బతుకమ్మ, పలు రాష్ట్రాల్లో అధికారిక గుర్తింపు. త్వరలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తాం, మంత్రి పొంగులేటి స్పష్టం. వందలాది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ముఖ్యమంత్రికి సోయలేదు, కేటీఆర్ ఆగ్రహం. పెద్దపల్లి జిల్లాలో పోలీసుల అరాచకం, బీఆర్ఎస్ ధర్నాను అడ్డుకున్న ఖాకీలు. బంగ్లాపై తొలి టీ20లో భారత్ ఘన విజయం, రాణించిన పాండ్యా, సూర్య. టీ20 వరల్డ్ కప్ లో చెలరేగిన మహిళా భారత బౌలర్లు, స్వల్ప స్కోర్కే పాకిస్తాన్ పరిమితం. పంత్ బుర్రా అమోఘం, అతడి వల్లే వరల్డ్ కప్ గెలిచాం, రోహిత్ శర్మ ప్రశంసలు. ముంబైదే ఇరానీ కప్, 27 ఏళ్ల తర్వాత ట్రోఫీ సొంతం. సల్మాన్ ఖాన్, కమల్ హాసన్ అట్లీ సినిమాకు అంతా సిద్ధం, 2025లో సెట్స్ పైకి ప్రాజెక్ట్. పవన్ కళ్యాణ్ అభిమానులకు థమన్ గుడ్ న్యూస్, త్వరలో ఓజీ కొత్త అప్డేట్. ప్రభాస్ సినిమాలో విలన్ గా చేస్తా, స్నేహితుడిగా సపోర్ట్ ఉంటుంది, గోపీచంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మనం సినిమాలు సరిగ్గా తీయక పాపం రాజ్మౌళిని అంటాం, ఎన్టీఆర్ సరదా కామెంట్స్.